వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయండి అంటే, మనకి మీన రాశిలో రాహువు, కుంభ రాశిలో శని, కేతువు కన్యా రాశిలో, ఆ తర్వాత గురుడు మే 1 నుంచి మీకు వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. అలాగే కుజుడు ఆగస్టు 26 తర్వాత మిథున రాశి, బుధుడు ఆగస్టు 22 తర్వాత మనకి మిథున రాశిలో ఉండడము, బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటక రాశిలోకి, రవి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోకి, అలాగే శుక్రుడు ఆగస్టు 25 తర్వాత కన్యా రాశిలో ప్రవేశించడం జరిగింది. అందువలన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏమైందంటే, లాభ కేతులు, లాభ శుక్రగ్రహాల వలన మీకు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కటి రాణింపు ఉంది. అండ్ గురుని యొక్క దృష్టి వలన మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తాగుడు, తిరుగుడు ఇలాంటి అలవాట్లు ఉంటాయి, స్మోకింగ్, ఇవన్నీ కూడా కొంతమందికి. అలాంటివన్నీ కూడా హ్యాబిట్స్ తరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి, పోవడానికి. ఆ తర్వాత ఈ నెలలో మీకు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, చెడ్డ ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అందరినీ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, ఆ తర్వాత రాహువు పంచమ స్థితిగతుడై ఉన్నాడనమాట. కాబట్టి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందండి, పనులన్నీ కూడా పెండింగ్ అవుతాయి. ఏ పనైనా సరే చక్కగా మీరు ఓపికగా చేసుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది ఈ నెలలో మీరు నేర్చుకుంటారు. ఇక విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీరు చదవడం అనేటటువంటిది జరుగుతాయి. చక్కగా చదువుతారు, మంచి క్యాలిక్యులేటెడ్గా మీరు వెళ్ళడం, మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన ఏమవుతుందండి, మీ భార్య వలన, భార్య తరపు బంధువుల వలన, ఇతర స్త్రీల వలన, అంటే ఇతర స్త్రీలు అంటే అన్నా చెల్లి బంధాలతో, అంతేగాని ఏదో గర్ల్ ఫ్రెండ్ ఇలా కాదు నాయన. అందువలన వీళ్ళందరి వల్ల మీకు లాభము అనేటటువంటిది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని నమ్మి మీరు ఏం చేస్తారండి, ఈ వృశ్చిక రాశి వాళ్ళు పనులు చేయడం అనేటటువంటిది చేస్తారు. మరి అటువంటి వాళ్ళంతా కూడా ప్రగాఢమైనటువంటి ఒక్కొక్కసారి ఈ యొక్క టెన్షన్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళలో సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అనేటటువంటిది మీకు రావడం జరుగుతాయి. మీకు చక్కగా గౌరవాలు ఉంటాయి, గుర్తింపులు వస్తాయి, పారితోషికాలు వస్తాయి. ఇక సినిమాలు తీస్తున్నారండి, మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా ధైర్య సాహసాలతో సినిమాలు తీశారు. మరి ప్రభాస్ గారి సినిమా చూసాం మనం, ఆయనది కూడా ఈ యొక్క వృశ్చిక లగ్నం. మరి దానివల్ల సూపర్ సక్సెస్ అయ్యి కల్కిలో మంచి పేరు అనేటటువంటిది తెచ్చుకోవడం జరిగింది. బాక్స్ ఆఫీస్ హిట్ చేసి మరి టాలీవుడ్ని కానీ తీసుకెళ్ళి ఎక్కడో హాలీవుడ్లో చేర్చాడు. ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా ఆగస్టు 2024 సంవత్సరంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలకి మీరు ఎదిగిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే కుటుంబంలో మీ పిల్లల దగ్గర నుంచి కొంచెం ఒడిదుడుకులు, మీకు టెన్షన్స్ అనేటటువంటివి రావడం అనేటటువంటివి జరుగుతాయి. వాళ్ళు చేసే పిచ్చి పనులకి మీరు ఆన్సరబుల్ అయ్యి, మీరు లయబుల్ అయ్యి, అవమానాలు కొంత మీరు ఎదుర్కోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే, మనకి మహిళలు ఉన్నారు పాపం, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు, వాళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం లేదు. వీళ్ళందరికీ కూడా కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఇక రెమెడీస్ ఏం చేసుకోవాలంటే, మనం శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ మరి దేవాలయంలో కానీ మీరు చక్కగా దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా ఈ నవగ్రహాల చుట్టూ తిరగండి, ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి ఓం శనీశ్వరాయ నమః అన్న మంత్రంతో మీరు తైలాభిషేకాన్ని చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క నెల. శుభమస్తు.